తాగడానికి గంజి లేదురా నాయన తో వచ్చి లస్ అడిగిందట. ఏం చెప్తాం, ఎందుకు వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు మీరు. మా దగ్గర ఒక 100 రూపీస్ ఉన్నాయి. ఆ 100 రూపీస్ పట్టుకొని బయటికి వెళ్ళినాం. బయటికి వెళ్తే 100 రూపీస్ కన్నా ఎబో అవుతాయి. కానీ 100 రూపీస్ లో మేము ఏమేమి షాపింగ్ చేసినాం, ఏం చేసినాం, ఏం కొన్నాం అని చెప్పేసి మీకు చూపిస్తా ఈ రోజు. చూడండి. ఫస్ట్ అయితే మనం ఎంట్రీ అవడం తోటే ఇవి మొలకలు కనిపించినాయి. తక్కువ కాస్ట్ 20 రూపాయలకు ఒక ప్యాకెట్. సో ఇవి ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాం. మిక్స్డ్ ఒకటి, సపరేట్ శనిగలు ఒకటి తీసుకున్నాము. ఇవైతే తీసుకున్నాం. ఇవి తీసుకున్న తర్వాత ఇంకేమైనా దొరుకుతాయా అని చెప్పేసి, ఇంకేమన్నా కొందామా అని చెప్పేసి తిరుగుతుంటే ఒక బ్రదర్ వచ్చి మొబైల్ ఆఫ్ చేయండి బ్రదర్ అని చెప్పేసి అని అన్నాడు. ఏమైంది బ్రదర్ అని అడిగితే, మీరేమన్నా యూట్యూబర్సా, ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ తీస్తారా, ఎందుకు వీడియోస్ తీస్తున్నారు అని చెప్పేసి అడిగిండు. ఎందుకు ఏమైంది బ్రదర్ అని అంటే, మా షాప్ను కొంచెం ప్రమోట్ చేయండి, కావాలంటే మీకు కూరగాయలైనా ఏదైనా ఫ్రీగా ఇస్తా, తీసుకెళ్ళండి అని చెప్పేసి అని అన్నారు. సో మేము అన్నాం కదా, అట్లాంటిది ఏం లేదు బ్రదర్, నాకున్న ఫాలోవర్స్ తక్కువనే, నాకున్న సబ్స్క్రైబర్స్ తక్కువనే అని చెప్పేసి అక్కడ మాట్లాడేసి డైరెక్ట్ బయటికి వెళ్ళేసి వచ్చినాం. ఎందుకంటే మనకు ఇప్పుడే ప్రమోషన్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. చాలా అంటే చాలా వచ్చినాయి. చిన్న చిన్న బిజినెస్లు అయినా లేకపోతే షాప్స్ అయినా చాలా మంది మనకు కాల్ చేశారు. కానీ మాకు నచ్చలేదు. ఎందుకంటే మేము ఇప్పుడే ఇంకా అంత ఎదగలేదు. ఏదో చిన్న చిన్న అప్పుడప్పుడు ఏదో నెలకు ఒక వీడియో ఏమో పెట్టుకుంటాం అంతే. అంతకుమించి ఇంకేం ఉండదు మన దగ్గర. అంత వ్యూస్ కూడా అంతేం ఉండవు, ఫాలోవర్స్ కూడా అంతేం లేరు. మార్కెట్ లో పని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ అయితే రూమ్ కి వెళ్తున్నాం. రూమ్ కి వెళ్లే దారిలో మళ్ళీ ఒక దగ్గర ఆగినాం. అది ఎక్కడ ఆగినాం అది కూడా చూపిస్తాం మీకు. రూమ్ లో కర్రీ లేదని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మేము కర్రీ పాయింట్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ కర్రీస్ చాలా అంటే చాలా బాగుంటాయి. నేనైతే పేరైతే మెన్షన్ చేయను. ఇక్కడ ఒక కర్రీ తీసుకున్నాము. కర్రీస్ అన్ని ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు 9:30 ఏమైతుంది. కర్రీ తీసుకొని మళ్ళీ మధ్యలో ఒక కాడ ఆగినాం. అది ఎక్కడ అంటే మెడికల్ షాప్ దగ్గర ఆగినాం. మెడికల్ షాప్ కాడ కొంచెం మెడిసిన్ తీసుకుని ఉన్నది. అది ఎవరికంటే శ్రావణ్ గానికి కొంచెం హెల్త్ బాగుంటలేదు 3 days నుంచి. సో ఆయనకి మెడిసిన్ తీసుకునేది ఉన్నది. అక్కడ ఆగి మెడిసిన్ తీసుకున్నాము. అక్కడ మెడిసిన్ తీసుకొని శ్రావణ్ గాని రూమ్ కి వెళ్తున్నాము. శ్రావణ్ గాని రూమ్ కాడ దింపేసి నేను మళ్ళీ నా రూమ్ కి వెళ్ళాలి. శ్రావణ్ గారిని అయితే వాళ్ళ రూమ్ దగ్గర దింపేసిన. ఈ రోజు నుంచి అయితే మీకు నచ్చినట్టు వీడియోలు తీద్దాం అనుకుంటున్నాను. మీకు ఎలాంటి వీడియోలు నస్తాయో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ టు ఆల్. అందరికి జై శ్రీరామ్.